ఓం శ్రీ సాయిరామ్. సాయి గురుకులం కార్యక్రమానికి స్వాగతం. కలియుగంలో భవభయాలను తొలగించడానికి సద్గురువు యొక్క సహచర్యమే మనకు శరణ్యం. అంతకు మించినటువంటి ఉపాయం ఈ కలియుగంలో ఏమీ లేదు. మానవుడు రెండు రకాలుగా ఉంటారు. ఆ రెండు రకాలుగా ఉన్నటువంటి మానవులకు ఉండేటువంటి కామన్ థింగ్ ఏంటంటే భయం. మొదట బాగా డబ్బు సంపాదించినటువంటి వాళ్లకు తమ సంపదను ఐశ్వర్యాన్ని ఎవరైనా ఎత్తుకపోతారనేటువంటి భయం ఉంటుంది. ఇది మొదటి రకం. రెండవ రకం వాళ్ళు ఎలా ఉంటారంటే రేపు ఎలా అనేటువంటి భయంతో ఉంటారు. ఈరోజు తెచ్చుకున్నటువంటిది ఈ రోజుకే సరిపోయింది, రేపు ఇది కూడా దొరుకుతుందా లేదా, మన జీవితం ఎలా అనేటువంటి దాంట్లో ఉంటారు. ఈ రెండు రకాలైనటువంటి అంటే మంచి స్థితిలో ఉన్నటువంటి వారికి, సాధారణమైనటువంటి జీవితం గడుపుతున్నటువంటి వారికి ఇద్దరికీ ఉండేటువంటిది కామన్ ఫ్యాక్టరు భయం. కానీ సద్గురువును ఆశ్రయించినటువంటి వారికి ఈ భయం అనేటువంటిది ఉండదు. వారు ఏ స్థితిలో ఉన్నా సరే, ధనవంతులుగా ఉన్నా పేదలుగా ఉన్నా వారికి ఈ భయం ఉండదు. ఎందుకంటే బాగా డబ్బు సంపాదించి బాబాను ఆశ్రయించినటువంటి వాళ్లకు ఇదంతా పోయినా సరే నాకు నా నుంచి దూరం చేయలేనటువంటి సద్గురువును ఎవరూ తస్కరించలేరు. కాబట్టి ఆ భయం ఉండదు. ఎవరైతే పేద స్థితిలో ఉన్నటువంటి వాళ్ళకు కూడా రేపు ఏమిటనేటువంటి భయం ఉండదు. ఎందుకంటే రేపు అనేటువంటిది నా చేతిలో లేదు, సద్గురువు చేతిలో ఉందని చెప్పి భయం అనేటువంటిది ఉండదు. ఇదే బాబా మార్గంలో మనందరము కూడా అలవర్చుకోవాల్సినటువంటిది. ఇక్కడ మనం అందరం గమనించాల్సినటువంటిది ఏమిటంటే మనం ఏ స్థితిలో ఉన్నా, బాగా సంపన్నులైనా కడు పేదలైనా, మన వద్ద నుంచి ఎవరూ తస్కరించలేనటువంటి దాన్ని మాత్రమే మనం ప్రోగు చేసుకోవాలి. అదే సద్గురువు యొక్క సహచర్యం, వారి అనుగ్రహం. దీనిని ఎవ్వరూ తస్కరించలేరు. ఎందుకంటే ఎంత వైరాగికైనా సరే, ఎంత సాధువుకైనా సరే తన దగ్గర ఏదైనా ప్రోగు చేసుకుంటే ఖచ్చితంగా భయం అనేటువంటిది పుడుతుంది. ఒక బైరాగి శిష్యుణ్ణి వెంట పెట్టుకొని యాత్రలు చేస్తూ ఉంటారు. యాత్రలు చేస్తూ ఏ ఊరిలో ఆగినా సరే అక్కడ కొద్దిసేపు ధ్యానం చేసుకొని ధ్యానం నుంచి బయటకు వచ్చిన తర్వాత అక్కడ ఉన్నటువంటి వాళ్ళని అడుగుతూ ఉంటాడు, ఇది సురక్షితమైనటువంటి ప్రాంతమేనా, ఏం భయం లేదు కదా అని అడుగుతుంటాడు. ఇట్లా 2-3 ప్రాంతాలకు తిరిగిన తర్వాత అంతటా ఇదే ప్రశ్న అడుగుతుంటే శిష్యుడికి అనుమానం వస్తుంది. అసలు తమ గురువు బైరాగి, వారి వద్ద ఏమీ లేదు విలువైనటువంటివి, ఎందుకు ఆయన భయపడుతున్నాడు అని చెప్పి ఆలోచిస్తాడు. ఒకరోజు గురువు నిద్రిస్తూ ఉండగా కమండంలో నీళ్లు పట్టుకొద్దామని కమండలాన్ని తీసుకెళ్తుంటే లోపల ఒక శబ్దం వస్తుంది. అరే ఇందులో ఉండేటువంటి నీళ్లు కదా, ఇందులో ఏదో వస్తువు ఉంది కాబట్టి శబ్దం వస్తుందని చెప్పి తీస్తాడు. తీసేసరికి అందులో ఒక మూట కట్టి ఉంటుంది. ఆ మూటలో ఏదో విలువైనటువంటిది ఉందనేటువంటి విషయం శిష్యుడు గమనిస్తాడు. గమనించి వెంటనే పక్కన ఉన్నటువంటి నదిలోకి ఇసిరేస్తాడు. దాన్ని ఇసిరేసి మళ్ళీ కమండంలో నీళ్లు పట్టుకొని వస్తారు. మరుసటి రోజు ఇంకో ప్రదేశానికి వెళ్తారు. వెళ్ళినప్పుడు అక్కడ ఇతరులను అడుగుతూ ఉంటాడు, ఇక్కడ సురక్షితమైన ప్రాంతమే కదా, ఏం భయం లేదు కదా అంటే, గురువుగారు అసలు మనకు భయం అనేటువంటిది లేదు, ఆ భయాన్ని మనం నిన్న ఉన్నటువంటి ప్రదేశంలోనే వదిలిపెట్టి వచ్చేసానంటాడు. ఏమిటి నువ్వు అంటుంది అంటే, ఏమీ లేదు గురువుగారు, మీరు కమండంలో ఉన్నటువంటి భయం గురించి ఆలోచిస్తున్నారు, ఆ భయం ఇక్కడ దాకా తీసుకురాలేదు, ఆ భయాన్ని పడేశాను అంటాడు. అప్పుడు శిష్యుడు చెప్తాడు, అరే నాయనా, నాకెవడో ఒక విలువైనటువంటి ముత్యాన్ని ఇచ్చాడు, ఆ ముత్యం కమండంలో వేసుకున్నాను, అది ఎవరు తస్కరిస్తారనేటువంటి భయం నా దగ్గరకు వచ్చిన దగ్గర నుంచి ఎండబడుతుంది, మంచి పని చేసేవరా నాయనా, దాన్ని పనిచేసి బయటపడేసి అని చెప్పి శిష్యుని మెచ్చుకుంటాడు. అంటే ఎంత బైరాగి అయినా, ఎంత సర్వసంగ పరిత్యాగి అయినా సరే విలువైనటువంటి సంపద ఉంటే ఖచ్చితంగా భయం కలిగి ఉంటారు. అందుకనే బాబా దేనిని కూడా ప్రోగు చేసుకునేటువంటి వారు కాదు, దేనిని ప్రత్యేకంగా అంటిపెట్టుకునేటువంటి వారు కాదు, దేనిపైన మమకారాన్ని పెట్టుకునేటువంటి వారు కాదు. బాబా ఎప్పుడూ కూడా తన వద్ద జ్ఞాన సంపదనే పోగు చేసుకునేటువంటి వారు. తను పోగు చేసుకున్నటువంటి జ్ఞాన సంపదను తన వద్దకు వచ్చినటువంటి బిడ్డలందరికీ పంచేటువంటి వారు. అందుకనే ఆ జ్ఞానం అనేటువంటి సంపద ఎవరో తస్కరిస్తారనేటువంటి భయం బాబాకు లేదు. అదేవిధంగా అది పొందినటువంటి తన ఆశ్రితులకు కూడా భయం ఉండేటువంటిది కాదు. దీనికి సంబంధించినటువంటి అభంగం 554 భజనమాల్లో ఈ విధంగా ఉంటుంది. ఉపకారం చేయువారు జ్ఞానులు, వారు దైవానికి ప్రీతిపాత్రులు, స్మరణచే పొందిరి దర్శన భాగ్యం, లీలలు పాడితే తీరును కోరికలు, సూక్ష్మ సూత్రధారి అన్నీ ఎరుగును. జ్ఞానం ఎవరికి లభిస్తుంది? ఉపకారం చేసేటువంటి వారికి మాత్రమే జ్ఞానం లభిస్తుంది, ఇతరులకు కదా అసాధ్యం. ఈరోజు మనం గురు పౌర్ణమి సందర్భంగా ఇతరులకు పరోపకారం చేసేటువంటి ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాం, షిరిడీ కర్పణం.
నిజమైనటువంటి జ్ఞానులు ఎప్పుడూ కూడా ఇతరులకు ఉపకారాన్నే చేస్తారు, హానిని చెయ్యరు. పరోపకార సేవ చేసినటువంటి వారంటేనే సద్గురువుకు ప్రీతి. అంతే తప్ప అభిషేకాలు తైలాలతోటి పాలతోటి అభిషేకం చేస్తే సద్గురువుకు ఏమాత్రం కూడా అది ప్రీతికి చెందినటువంటి విషయం కాదు. కేవలం ఉపకారం చేసేటువంటి జ్ఞానులు మాత్రమే దైవానికి ప్రీతిపాత్రులుగా ఉంటారు. దైవం మనల్ని ఇష్టపడాలంటే దైవం మెచ్చేటువంటి పని చేయాలి. మనము బాబా మార్గంలో చాలామంది గురు పౌర్ణమి రాగానే కోటి పూలతో అభిషేకం అంటారు, లేకపోతే 108 రకాల వస్తువులతో అభిషేకం అంటారు. దీనివల్ల ఎవరికి ప్రయోజనం? మనం బాబా మార్గంలో ఖచ్చితంగా గురు పౌర్ణమికి పరోపకార సేవ మాత్రమే చేయాలి. అది మాత్రమే బాబా మెచ్చేటువంటి మార్గం. బాబా తత్వాన్ని అర్థం చేసుకున్నటువంటి వారికి మాత్రమే ఇది అర్థమవుతుంది. అందుకని ఇక్కడ అద్భుతంగా రాస్తారు, ఉపకారం చేయువారే జ్ఞానులు. ఈ గురు పౌర్ణమి సందర్భంగా మీరు జ్ఞానం, వివేకం, విచక్షణతోటి సేవ చేస్తున్నారా లేదా అనేటువంటిది పరిశీలించుకునేటువంటి ఒక గొప్ప సందర్భం ఇప్పుడు మనకుంది. కాబట్టి మనం జ్ఞానులుగా ఉండడానికి ఖచ్చితంగా పరోపకార సేవలో మనం పాల్గొనాలి. నీకు ఎలా వస్తుందా బుద్ధి? ఇతరులకు సహాయం చేయాలనేటువంటి నేర్పరితనం సద్గురువు యొక్క బోధ వల్ల మాత్రమే వస్తుంది. బాబా ఎప్పుడూ తన కోసం ఏది ప్రోగు చేసుకోలేదు, తన కోసం అంటూ ప్రత్యేకంగా దేనిని సమకూర్చుకోలేదు. కానీ తన వద్దకు వచ్చినటువంటి వారికి కొన్ని సంవత్సరాలుగా బిడ్డలు లేకపోతే ఈ రోజుకు కూడా బాబా ముందు నిలబడి కొంగు చేస్తే బిడ్డలను అనుగ్రహిస్తున్నారు. చాలా సందర్భాల్లో నీ తలరాతలో లేనటువంటి దాన్ని నీకు అనుగ్రహిస్తారు. అనేక మంది బిడ్డల యొక్క వివాహాలను ఎవరైతే బాబాను విశ్వసిస్తారో వారి బిడ్డల వివాహము ఎంత అద్భుతంగా జరుగుతుంది. నేను చాలామందిని చూశాను, చిన్నతనంలో తండ్రిని కోల్పోయి ఆ తర్వాత తల్లి సంరక్షణలో పెరిగి తల్లి పూర్తిగా బాబా పైనే ఆధారపడి బాబా నా బిడ్డల భవిష్యత్తు నువ్వే చూడాలి అనంటే ఆ తల్లిని ఆదుకునేటువంటి స్థితిలో ఉన్నటువంటి గొప్ప సంబంధాలు వచ్చి బిడ్డలను చేసుకుని వెళ్తే బిడ్డలు మొన్నటి వరకు ఒకే రూములో మగ్గి అదే రూములో చదువుకొని అదే రూములో పడుకొని అదే రూములో వండుకొని చిన్న రూములో బ్రతికినటువంటి బిడ్డలు బాబా కృప వల్ల ఒక ఉన్నతమైనటువంటి స్థితి కలిగినటువంటి కుటుంబాల్లోకి వెళ్ళినటువంటి వాళ్ళు నాకు చాలామంది తెలుసు. బాబా భక్తుల్లో ఎలా లభించింది ఇది? బాబా పైన విశ్వాసం ఉంచి మమ్మల్ని ఖచ్చితంగా బాబా ఒక ఉన్నతమైనటువంటి స్థితిలోకి తీసుకెళ్తాడనేటువంటి విశ్వాసం, వారు బాబా పట్ల పెంచుకున్నటువంటి ప్రేమ, అదే వారికి గొప్ప ప్రతిఫలాన్ని ఇచ్చింది. ఒక రకంగా చెప్పాలంటే పరోపకారం చేసేటువంటి విజ్ఞత ఆ స్థితిలో ఉన్నటువంటి వాళ్ళకి ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే తమ స్థితి తెలుసు. ఒకప్పుడు ఒక పూట మాత్రమే భోజనం చేసినటువంటి వాళ్లకు బాబా ఆశ్రయించడం వల్ల 2 పూట్ల భోజనం చేస్తున్నాం. కాబట్టి ఎవరైనా ఒక పూట భోజనం చేసేటువంటి వాడు ఉంటే నేను కొంత వారి కోసం నేను త్యాగం చేయాలని చెప్పి త్యాగం చేసేటువంటి వాళ్ళు నాకు కొన్ని వందల మంది తెలుసు. ఎందుకంటే సాయి టీవీ ఆరంభం నుంచి ఇప్పటి వరకు సాయి టీవీ సేవా కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి తల్లులు ఎవరో తెలుసా? బాగా డబ్బున్నటువంటి వాళ్ళు కాదు, స్థితిమంతులు కాదు. నిజం చెప్పాలంటే ఐశ్వర్యం, సంపద పలుకుబడిది జ్ఞానాన్ని ఇవ్వదు. ఎప్పుడూ కూడా పేదరికము, లేనితనము, ఆ లేనితనం అనేటువంటిది సమాజం మనల్ని లేనితనంగా చూస్తుందేమో, కానీ అందరికంటే ఐశ్వర్యవంతులం మనమే. బాబా అనేటువంటి ఐశ్వర్యం మన దగ్గర ఉంది, మన నుంచి దాన్ని ఎవరు కూడా తస్కరించలేరు. అటువంటి గొప్ప సంపద మన దగ్గర ఉంది. అందుకనే ఒక సాధారణ స్థితిలో ఉండి బాబాను అర్థం చేసుకున్నటువంటి వారు మాత్రమే జ్ఞానులు అవుతారు. కడుపు నిండినటువంటి వాడికి జ్ఞానం అవసరం లేదు, ప్రదర్శనీయమైనటువంటి భక్తిని మాత్రమే వాళ్ళు చేస్తారు. ఎవరికైతే కడుపు కాలుతుందో, కాలినటువంటి కడుపుకు బాబా ఆసరవుతాడో అటువంటి వారికి మాత్రమే జ్ఞానం ప్రకాశిస్తుంది. ఆ ప్రకాశించినటువంటి జ్ఞానాన్ని మరింత మెరుగుపెట్టుకోవడానికి ఎప్పుడూ ప్రయత్నం మనం చేస్తూ ఉండాలి. ఈరోజు కడుపు కాలుతున్నటువంటి వారి బాధ ఇంతకుముందు దాన్ని అనుభవించినటువంటి వారికి మాత్రమే అర్థమవుతుంది. అందుకనే బాబా మార్గంలో పరోపకార సేవ చేసేటువంటి వాళ్ళందరూ కూడా ఒక సాధారణమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి వాళ్ళే ఎక్కువగా చేస్తూ ఉంటారు. ఒక రకంగా చెప్పాలంటే బాబాకు ఒక సాధారణ స్థితిలో సాధారణ మధ్యతరగతి కుటుంబాల్లో బ్రతుకుతున్నటువంటి వాళ్ళపైన ప్రేమ ఉంటుంది. ఎందుకంటే వారికి ఉన్నంత కృతజ్ఞత సంపన్న వర్గానికి ఉండదు. సంపన్న వర్గం ఎప్పుడూ కూడా
అందులో ఉన్నటువంటి 100% మంది బాబా వద్ద ఒక సందర్శకుల వాళ్ళే మాత్రమే ఉంటారు తప్ప సద్భక్తి మార్గంలోకి రారు. ఈరోజు మనకు లేమితనం ఉందని అందరికంటే మనం కాస్త తక్కువ స్థాయిలో ఉన్నామని చెప్పి బాధపడాల్సినటువంటి అవసరం లేదు. మనం వారికంటే గొప్ప సంపన్నులం. ఆ సంపన్నులం అనేటువంటి విషయాన్ని మనం గుర్తిరగాలి. ఇక్కడ ఒక అద్భుతమైనటువంటి సందర్భాన్ని చెప్తాను. ఒక ఊరిలో ఒక ధనవంతుడు ఉన్నాడు. ఆ ధనవంతుడు ఇంటి పక్కనే ఒక ముష్టివాడు గుడిసేసుకొని జీవిస్తూ ఉన్నాడు. ధనవంతుడు ప్రతిరోజు కూడా ఆ ముష్టివాడికి కొంత ఆహారాన్ని ఇస్తాడు. ఆ ముష్టివాడు దాన్ని తీసుకెళ్ళి తన భార్యకు తనకు వండుకోగా ఇంకా మిగులుతుంది. దాన్ని ఏం చేస్తాడంటే వండి తనలాగా ఎవరైతే ఆకలితో బాధపడుతున్నారో వాళ్ళందరికీ కూడా పిలిచి భోజనం పెడతాడు. వాడు ఎంతో సంతోషంగా ఉన్నాడు. కానీ ధనికుడు మాత్రం ఎప్పుడూ కూడా ఏదో ఒక భయాందోళనతో ఉండేటువంటి వాడు. ఎంతో సంతృప్తిగా జీవిస్తున్నాడు. రాత్రి హాయిగా నిద్రపోతున్నాడు. ఒకరోజు ఈ ధనవంతుడి యొక్క కుటుంబ సభ్యులు అడుగుతారు, ఆ గుడిసెలో ఉన్నటువంటి ఆ ముష్టివాడు ప్రశాంతంగా నిద్రపోతున్నాడు, నువ్వెందుకు ప్రశాంతంగా నిద్రపోవట్లేదు? ఎందుకు మనకు అన్నీ ఉన్నా సరే ఎందుకు ఈ అలజడి అని అంటారు. సరే, ఇప్పుడు ఆ ముష్టివాడి కూడా ప్రశాంతంగా నిద్రపోతున్నాడు అంటున్నావు కదా, ఆ ముష్టివాడిని కూడా నిద్ర లేకుండా చేస్తాను చూడని చెప్పి తెల్లవారు ఏం చేస్తాడంటే తను ఇచ్చేటువంటి సరుకులతో పాటు 900 రూపాయలను ఇస్తాడు. ఆ 900 రూపాయలు చూసినటువంటి ముష్టివాడికి ఆ రోజు టార్గెట్ పెట్టుకుంటాడు. ఇంకొక 100 కలిపితే 1000 అవుతుంది. ఇది 1000 ఉంటే మనకు మించినటువంటి వాడు లేడని చెప్పి భిక్షమెత్తుతాడు. ఎత్తితే తను ఆశించినటువంటి డబ్బు రాదు. ఏం చేస్తాడు? ధనవంతుడు ఇచ్చినటువంటిది భిక్ష ద్వారా వచ్చినటువంటి ఆ వంట సరుకుల్ని అమ్మేస్తాడు. అమ్మేస్తప్పుడు 100 రూపాయలు భర్తీ అవుతుంది. ఇంటికి వచ్చి లెక్క పెడతాడు, 1000 రూపాయలు. అమ్మయ్యా, నేను ఇవాళ 1000 రూపాయలు సంపాదించానంటాడు. భార్యకు తీసుకెళ్ళి వండుమని చెప్పి సరికిస్తాడు. భార్య అడుగుతుంది, ఏంటి నువ్వు అరకొర సరికిచ్చావు? ఇది మన ఇద్దరికే సరిపోదు, ప్రతిరోజు కూడా మనం ఏదో ఒకటి పెడతామని చెప్పి అనేక మంది ఆశిస్తారు కదా, వాళ్ళకి ఏం పెట్టానంటే భార్య పైన చిరాకు పడతాడు. అరే, ఉన్నది వండి పెట్టు, ఉన్నది తిందాం, పడుకుందాం, అంతకుమించి ఇంకా నన్ను అడగొద్దు అని అంటాడు. భర్త ప్రవర్తనలో మార్పును చూసి ఆశ్చర్యపోతుంది. సరే అని చెప్పి వండుతుంది. వండిన తర్వాత రోజు పుష్టిగా తినేటువంటి అతనికి కొద్ది ఆహారమే లభిస్తుంది. కడుపు నిండదు, నిద్ర పట్టదు. ఏం చేస్తాడు? నిద్ర పట్టకపోతే తన దగ్గర ఉన్నటువంటి 1000 రూపాయలు ఎవడన్నా తస్కరిస్తాడేమో అనేటువంటి భయంతో దాన్ని పక్కనే పట్టుకొని పండుకుంటాడు. మళ్ళీ మరుసటి రోజు కూడా ఇదే జరుగుతుంది. జరిగిన తర్వాత మరుసటి రోజు ఇంకో 100 రూపాయలు వస్తాయి. ఈ 1100 రూపాయలని బయట ఉంటే ఎవడైనా తస్కరిస్తాడు నిద్రపోతుంటే అని చెప్పి ఒక గొయ్యి దొవ్వి అందులో పాతి పెడతాడు. పాతి పెట్టి లోపల గుడిసెలో పడుకుంటాడు. నిద్ర పట్టదు ఆ రోజు కూడా. ఎందుకంటే ఒకవేళ అది ఎవరైనా చూసి దాన్ని తవ్వుకొని డబ్బులు పోతే ఎట్లా అని చెప్పి పోయి ఆ గొయ్యి తవ్వినటువంటి పక్కనే పక్కపరుచుకొని పడుకుంటాడు. ఆ రోజు రాత్రి నిద్ర ఉండదు. ఆ మరుసటి రోజు ధనవంతుడి ఇంటికి మళ్ళీ భిక్ష కోసం వెళ్తాడు. అప్పుడు ఆ ధనవంతుడు కుటుంబ సభ్యులందరినీ పిలిచి అడుగుతాడు, ఏరా నాయనా, కళ్ళన్నీ ఎర్రగా ఉన్నాయి, రాత్రి నిద్రపోలేదా అంటే, పోలేదు, మీరు ఇచ్చినటువంటి డబ్బుకు ఇంకో 100-200 పోగు చేసి ఒక దగ్గర పాతి పెట్టాను, అది ఎవడైనా దొంగిలిస్తాడేమో అని చెప్పి నేను నిద్రపోకుండా అక్కడే పడుకున్నాను. మీకేంటయ్యా, మీ ఇంట్లో ఇనిపెట్టెలు ఉన్నాయి, దానికి కాపలాదారులు ఉన్నారు, మీరు తాళాలు వేసుకుంటారు, నా గుడిసెలో ఉన్నటువంటి దాన్ని ఎవడైనా తస్కరిస్తాడు, అందుకని ఆ భయంతో నిద్రపోలేదంటాడు. అప్పుడు చెప్తాడు యజమాని, చూసారా, సంపద ఉంటే ఎవడికి కూడా నిద్రపట్టదు. ఇంతకుముందు ఏ ధనము ఏ రూపాయి లేకముందు ప్రశాంతంగా తిన్నాడు, పడుకున్నాడు. ఈరోజు ఒక 1000 రూపాయలు వచ్చేసరికి అతలాకుతలమైపోయాడు. అందుకనే బాబా జీవన విధానాన్ని మనము బాగా గమనించాలి. బాబా సాయంత్రం కాగానే ఎందుకు అందరికీ పంచివేసేటువంటి వారు? ఒకవేళ ఒక అనా ఉన్నా సరే అది నాది అనేటువంటి దురభిమానం పెరిగిపోతుంది. అందుకనే బాబా ఎప్పుడూ కూడా రాత్రి అయ్యేసరికి ఖాళీ కఫ్నీ జేబులతో ఉండేటువంటి వారు. రేపు ఎలా అనేటువంటి దాని గురించి ఆలోచించేటువంటి వారు కాదు. బాబా ప్రశాంతంగా అంత సుఖంగా ఎందుకు ఉండేటువంటి వారంటే నాది అనేటువంటిది ఏదీ లేదు బాబా దగ్గర. అంతేకాదు బాబా ఒక మాట చెప్తారు, రాజరికం కంటే పేదరికమే మిన్నా అని చెప్పి. పేదరికమే శ్రేష్టము, దాంట్లో ఉన్నటువంటి సుఖం మరొకరి దగ్గర ఉండదు అని చెప్పి. ఆ ముష్టివాడు ఏమీ లేనప్పుడు ఎంత సుఖంగా పడుకునేటువంటి వాడు, ఆదమర్చి పడుకునేటువంటి వాడు. అంతేకాదు తనకు రేపు ఎలా అనేటువంటి ఆలోచన లేదు, ప్రోగు చేయలేదు. ఆసామి ఇచ్చినటువంటి ధాన్యము తాము తినంగా మిగిలినా సరే దాన్ని ప్రోగు చేయలేదు. ఏం చేశాడు? ఇతరులకు పిలిచి పెట్టాడు. కానీ ధనం రాగానే ఆ బుద్ధి మారిపోయింది. ఇతరులకు పెట్టడం అనేటువంటిది పరోపకారం అనేటువంటి దాన్ని పూర్తిగా విస్మరించేశాడు. కాబట్టి మనం ఎప్పుడూ కూడా
భగవత్ అనుగ్రహంతో మనకు సంపద వచ్చినా సరే మనం ఎప్పుడూ కూడా సంపదను చూసి గర్వపడకూడదు. కేవలం సద్గురు ఐశ్వర్యాన్ని చూసి మాత్రమే మనం గర్వపడాలి. అవన్నీ ఎత్తుకపోయినా దీన్ని ఎవ్వడు నా నుంచి దొంగిలించలేడు అనేటువంటి ఆ సత్యాన్ని మనం గుర్తెరగాలి. ఎవరైతే ఈ విధంగా జీవన విధానాన్ని సాగిస్తారో వారు మాత్రమే బాబాకు అత్యంత ప్రీతిపాత్రులు. ఇక్కడ ప్రశ్న వేసుకోవాలి మనందరం కూడా. మన కోసం ఎవరున్నారు? భగవంతుడు. భగవంతుని కోసం ఎవరున్నారు? మనం. ఇక్కడ పరస్పరమైనటువంటి సంబంధం. ఈ విషయాన్నే ఎంత అద్భుతంగా 555వ అభంగంలో భజనమాల్లో రాస్తారంటే, ఈ సాంప్రదాయం కన్నారా దేవుడి కోసం మనం, మన కోసం దేవుడు, ఆయన అస్తిత్వం లేని చోటేది, నిజభక్తుణ్ణి మార్చుకునేను తన అస్తిత్వంగా, సర్వవ్యాప్తికి నిదర్శనమేలా, అణువు నుండి పరమాణువు వరకు పరమాత్మ ఉనికే కదా. ఇందులో 2 విషయాలను బాగా గుర్తుపెట్టుకోవాలి. ఈ లోకంలో ఎవరి కోసం ఎవరూ లేరు, కానీ మన కోసం భగవంతుడున్నాడు, భగవంతుడి కోసం మనం ఉన్నాం. మన కోసం నరులెవరూ లేరు, భగవంతుడే మన కోసం ఉన్నాడు. ఎందుకంటే నరుడు లేకపోతే భగవంతుడికి ఏం పని? మొదట భగవంతుడు అనేకం సృష్టించాడు. ఈ సృష్టిలో పండ్లు, కాయలు, వృక్షాలు, చెట్లు, అదేవిధంగా జీవరాశిని. కానీ తనను స్తుతించేటువంటి ఒక్క జీవి లేడని చెప్పి మానవుని సృష్టించాడు. కేవలం మానవుడి కోసమే భగవంతుడు అయ్యాడు, భగవంతుడి కోసమే జీవుడు మారాడు. ఈ విధంగా ఇద్దరి మధ్యలో పరస్పరమైనటువంటి ప్రేమ బంధం ఉంది. అంతేకాదు భగవంతుడు తన అస్తిత్వాన్ని ఏ విధంగా రుజువు చేస్తాడు? సద్భక్తుడి రూపంలో రుజువు చేస్తాడు. ఏ సద్భక్తుడైతే భగవంతుడు చెప్పినట్టు జీవిస్తాడో అతను భగవంతుడి యొక్క అస్తిత్వంగా మారుతాడు. ఈరోజు బాబా మార్గంలో అనేక మంది అనేక రకాలైనటువంటి సేవలు చేస్తూ ఉంటారు. ఆ సేవలు చేసేటువంటి వారు ఖచ్చితంగా వారు సద్గురువు యొక్క అస్తిత్వంగానే మనం చూడాలి. ఈరోజు ఈ కార్యక్రమం చెప్తున్నంతసేపు నేనుగా ఉండా, బాబా యొక్క అస్తిత్వం ఇక్కడ ఉండాలని చెప్పి నేను కోరుకుంటా. ఆయన అస్తిత్వంగా మనల్ని మార్చుకోవడం వల్లనే మనం ఈ పనులు చేస్తుంటాం. చాలామంది అనుకుంటారు, నాకు డబ్బు ఉంది, విద్య ఉంది, జ్ఞానం ఉంది, నేను ఈ బాబా మార్గంలో ఈ సేవ చేస్తున్నాం అనుకుంటారు. కాదు, ఆయన కార్యాన్ని నెరవేర్చుకోవడానికి మనలాంటి వారిని అస్తిత్వంగా చేసుకుంటారు. ఎందుకంటే బాబా స్వయంగా వచ్చి ఇక్కడ కూర్చొని సాయి గురుకులాన్ని బోధించాడు. బాబా స్వయంగా వచ్చి ఎక్కడ ఏ మందిరాన్ని నిర్మించుకోడు. ఆ పనుల కోసము తన వారిని తన అస్తిత్వంగా మార్చుకుంటారు. ఈ విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోండి. మనము అశక్తులం, మనం ఏ పని చేయలేం. ఆయన మనల్ని అస్తిత్వంగా మార్చుకుంటే తప్ప మనము ఏ పని చేయలేము. ఆయన సర్వవ్యాపకత్వానికి నిదర్శనం ఏమిటి అంటే, ఈరోజు ఆయన పేరు మీద జరిగేటువంటి సేవలే ఆయన అస్తిత్వానికి నిదర్శనము. అందుకనే గురు పౌర్ణమి సందర్భంగా ఆయన యొక్క అస్తిత్వాన్ని మనం ఈ లోకానికి తెలియజేయడానికి, ఆయన అస్తిత్వానికి ప్రతిరూపం పరోపకారం. అటువంటి పరోపకారమైనటువంటి సేవను ఈరోజు గురు పౌర్ణమి సందర్భంగా మనం షిరిడీకి అర్పణం పేరుతో చేస్తున్నాం. సాయి టీవీ ద్వారా చేసేటువంటి ప్రతి సేవలో కూడా ఒక అంతరార్థం ఉంటుంది, దానికి ఒక ఫలితం ఉంటుంది. ఖచ్చితంగా బాబా మెచ్చుకునేటువంటి పని మాత్రమే మనం ఇక్కడ చేస్తాం. కాబట్టి ఆయన అస్తిత్వానికి ప్రతీక అయినటువంటి పరోపకార సేవలో ఎప్పుడూ కూడా మనం ముందుండాలి. ఈరోజు మనల్ని తన అస్తిత్వంగా మార్చుకొని మన చేత ఎంత సుకర్మలు చేయిస్తున్నారో నిజంగా వారికి ఏమిచ్చి మనం రుణం తీర్చుకోగలుగుతాం? ఒక్క నమస్కారము, మనసులో కృతజ్ఞత తప్ప. ఎందుకంటే ఏది చేసినా అది తక్కువే. ఈరోజు గురు పౌర్ణమి సందర్భంగా సాయి టీవీలో చెప్పారని చెప్పి మనం ఒక 1515 రూపాయలు కట్టి పరోపకార సేవ చేస్తున్నాం. నిజానికి బాబా మనకు చేసినటువంటి మేలుకు ఆ విలువ సరిపోతుందా? నిజంగా అది సమతూకమేనా? కాదు కదా. కానీ మన ప్రేమే అక్కడ సమతూకం అవుతుంది. ఎవరైతే ప్రేమతో పరోపకార సేవలో పాల్గొంటారో అదే బాబా ఇచ్చినటువంటి అనుగ్రహానికి ఆ ప్రేమ మాత్రమే సమతూకం అవుతుంది. నేను మొన్న చెప్పినట్టు శ్రీ మహావిష్ణువు తను సృష్టించినటువంటి అన్నింటినీ ఒక తక్కెట్లో ఒకవైపు తన యొక్క స్వేచ్ఛా జీవితాన్ని ఒకవైపు పెడితే పరోపకారం అనేటువంటి వస్తువు వేసేంత వరకు సమతూకం కాలేదు శ్రీ మహావిష్ణువుకు. కాబట్టి పరోపకారము, భగవంతుని పట్ల ప్రేమ, వారు చేసినటువంటి మేలుకు కొంత కృతజ్ఞత తెలియజేయడానికి, దాన్ని సమానం చేయడానికి మనకు ఉపయోగపడుతుంది.
దీనికి సంబంధించి ఒక అద్భుతమైనటువంటి అభంగం 561వ అభంగము. సాయిదేవా, నీకేమి ఇవ్వగలను నీ పాదాలను ముద్దాడడం తప్ప, అల్పబాలిక నీ కీర్తిని ఎలా ఎరుగును, అంధకారంలో ఉండి నీ ప్రకాశాన్ని దర్శించేదెలా, సాయిదేవా నన్ను అనుగ్రహించి శక్తినివ్వు. ఎప్పుడూ కూడా బాబా మనకు శక్తిని అనుగ్రహిస్తూ మనం చేయాల్సినటువంటి కార్యాలను ఆయన నిర్దేశిస్తాడు. ఎందుకంటే బాబాకు ఎన్ని ఇచ్చినా సరే ఆయన చేసిన దానికి అది సమానం కాదు. మనకు ఎప్పుడు తృప్తి కలుగుతుందంటే ఆయన చరణాలను చూసినప్పుడు మనకు తృప్తి కలుగుతుంది. ఎప్పుడెప్పుడు ఆ చరణాలను ముద్దాడాలా, ఆ చరణాలపైన భక్తిని స్థిరపరచుకోవాలా అనేటువంటిదే మనకెప్పుడు ఆ తపన మాత్రమే ఉండాలి. ఆ రోజు బాబాను ఆశ్రయించినటువంటి భక్తులందరూ కూడా ఎక్కడ ఉన్నా సరే వారి యొక్క ఆలోచనలన్నీ కూడా సద్గురు చరణాల చుట్టే పరిభ్రమించేవి. సద్గురు చరణాలను వారి హస్తాలతో తాకిన తర్వాత వారికి గొప్ప శక్తిపాతం జరిగేది. ఈరోజు మనం అదృష్టవంతులం. బాబా యొక్క సశరీర స్పర్శను మనం తాకకపోయినా మన యొక్క మనస్సు ఆయనను స్మరిస్తే మనలో శక్తిపాతం జరుగుతుంది. ఈరోజు బాబా మార్గంలో ఉన్నటువంటి మనము ఉల్లాసంగా, ఉత్సాహంగా, ధైర్యంగా ఉండడానికి కారణం ఏమిటి? ఆయన యొక్క నామశక్తిని మన హృదయంలో పదిలపరుచుకున్నాం. ఎప్పుడూ కూడా ఆ నామశక్తి మనల్ని ఉత్తేజపరుస్తుంది. ఎప్పుడూ కూడా అలసట లేనటువంటి జీవితాన్ని మనకిస్తుంది. జీవితంలో చాలామంది అంటూ ఉంటారు, అలసిపోయాము ఇక చాలు అంటారు. కానీ బాబా మార్గంలో ఉన్నటువంటి వారు, మేము అలవలేదు, ఇంకా శక్తిని ప్రసాదించు, ఇంకా ముందుకు సాగడానికి మాకు నీ యొక్క అనుగ్రహం కావాలని చెప్పి బాబాని ఎప్పుడు మనం అడుగుతూ ఉంటాం. బాబా అంత గొప్ప శక్తిని మనకు అనుగ్రహిస్తారు. బాబా మార్గంలో ఉన్నటువంటి వారు వారి అంతరంగంలో సాయిని కొలువు చేసుకుంటారు. అందుకనే ఇతరత్ర వేరే యాత్రల పట్ల, తీర్థాల పట్ల అంతగా ఆసక్తి ఎవరికీ ఉండదు. నాకు తెలిసి సాయిని ప్రేమించేటువంటి వారు వారి జీవితకాలంలో అత్యధికంగా సందర్శించేటువంటి క్షేత్రం ఒక షిరిడి మాత్రమే. మిగతా క్షేత్రాలకు జీవితంలో ఒకసారి వెళ్ళి రావాలి కాబట్టి వెళ్ళొస్తారు. కానీ అనుక్షణము ఎప్పుడూ కూడా సద్గురువు పైన ధ్యాస ఉంటే జీవితంలో 100 సార్లు 1000 సార్లు షిరిడీకి వెళ్ళినటువంటి వాళ్ళు అనేక మంది ఉంటారు. ఎందుకో హృదయం అటువైపు లాగేస్తూ ఉంటుంది. గురు పౌర్ణమి వస్తుందంటే ఎంత ఉత్సాహం, ఉల్లాసం ఉంటుందంటే షిరిడీకి వెళ్ళాలి, కొన్ని లక్షల మంది బాబా యొక్క నిజదర్శనాన్ని ఆ రోజు ఇళ్లల్లో కూర్చొని సాయి టీవీలో చూడాలి అనేటువంటి తపన, ఉత్సాహంతో ఈ గురు పౌర్ణమికి సంబంధించినటువంటి కార్యక్రమాల్లో ఇంకా ఉత్సాహంగా పనిచేయాలనిపిస్తుంది. ఎందుకనంటే అన్నీ కూడా ఆయన మన హృదయంలో కొలువు చేశారు. మనము ఏ క్షేత్రాన్ని దర్శించాలన్నా సరే ఆయన ఆ అనుభవాన్ని ఖచ్చితంగా ఇస్తారు. సద్గురువు పట్ల కేవలం భక్తి కలిగి ఉండి వారి హృదయాల్లో కొలువు చేసుకోలేనటువంటి వారి స్థితి ఎలా ఉంటుందంటే 562వ అభంగం. హృదయంలో దైవాన్ని దర్శించకనే ఈ యాత్రలన్నీ, కాశీ వారణాసిలో వెతుకుతున్నాను దైవాన్ని, నా చెంతనే ఈశ్వరుడుండగా నాకెందుకీ వెతుకులాట, గురువే దైవం దైవమే గురువు. ఈ సత్యాన్ని ఎప్పుడూ కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. చాలామంది మనము మన హృదయంలో ఉన్నటువంటి దైవాన్ని అన్వేషించకుండా, గుర్తించకుండా ఎక్కడెక్కడో యాత్రలు చేస్తూ ఉంటాం. కాశీ, రామేశ్వరం, తిరుమల రకరకాలైనటువంటి యాత్రలు చేస్తూ ఉంటాం. ఎప్పుడైతే సద్గురువు నీతోనే ఉన్నాడు, గురువే దైవం దైవమే గురువు అని చెప్పి నువ్వు ఎప్పుడైతే భావిస్తావో నువ్వు చేసేటువంటి యాత్ర కూడా అద్భుతంగా ఉంటుంది. అలాగని చెప్పి కాశీ, మధుర యాత్రలు చేయొద్దని చెప్పట్లేదు ఇక్కడ. నువ్వు ముందు భగవంతుని కొలువు చేసుకుంటే ఆ భగవంతుడు నీతో యాత్ర అద్భుతంగా చేయిస్తాడు. షామాను ఎంత అద్భుతంగా యాత్రలు చేయించాడు, ఎన్ని గొప్ప ఏర్పాట్లు చేశాడు. చాలామందికి గొప్ప అనుభవాలు జరుగుతూ ఉంటాయి యాత్రల్లో. మనం ఏ క్షేత్రానికైనా వెళ్ళామనుకోండి, ఇతరుల కంటే మనకు ఒక భిన్నమైనటువంటి అనుభవాలు జరుగుతూ ఉంటాయి. మేము ఒకసారి పళని క్షేత్రానికి వెళ్ళాం, సుబ్రహ్మణ్య స్వామి. అక్కడికి పైకి, కొండపైకి వెళ్ళడానికి రోప్వే ఉంటుంది. నిజానికి అక్కడ మనకి ఎవరూ తెలియరు. పళని నుంచి రెగ్యులర్గా ఒకరు సాయి టీవీని ఫాలో అవుతున్నారు. సరే, వారిని సంప్రదిద్దామనుకుంటే ఆ సమయానికి నెంబర్ లేదు. కార్ పార్క్ చేసిన తర్వాత ఒక వ్యక్తి వచ్చాడు. వచ్చి మీరు రోప్వే టికెట్లు కావాలా అని అడిగాడు.
అవును అన్నాం. అప్పటికే చాలామంది లైన్లో అక్కడ ఎదురు చూస్తున్నారు రోప్వే టికెట్ల కోసం. అంటే విడతల వారీగా పంపిస్తారు కదా, ఆ లైన్ కూడా చూసి వచ్చాం. ఇంకా మన వల్ల కాదులే, కొండకు దండం పెట్టుకొని వెళ్ళిపోదాము అనేటువంటి నిర్ణయానికి వచ్చాం. అతను వచ్చి డబ్బులు కూడా చేతికి ముట్టకుండా మమ్మల్నే తీసుకెళ్ళి వెనకాల నుంచి టికెట్లు ఇప్పించి వెంటనే రోప్వేల పైకి పంపించి, మేము వెళ్ళేసరికి ఆయన మళ్ళీ తిరిగి కొండపైకి ఎలా వచ్చాడో తెలియదు. మళ్ళీ అక్కడ దర్శనం దగ్గర ఆగి ఆయన దర్శనం చేయించి ఆ తర్వాత వెళ్ళిపోయారు. ఒక్క రూపాయి కూడా ఆశించలేదు. ఇదే అనుభవం మళ్ళీ తిరుచెందూరులో దర్శనం కోసం జనాలు కిక్కిరిసి ఉన్నారు. ఒక పేద బ్రాహ్మణుడి రూపంలో ఉన్నాడు. వచ్చి నాకు మనిషికి 500 ఇస్తే నేను తీసుకెళ్తానన్నాడు. సరే, వెనకాల నుంచి తీసుకెళ్ళి లైన్లో మధ్యలో వదిలేశాడు. ఇంకొక 100 ఫీట్ల దూరంలో గర్భగుడి ఉంది. వెళ్ళిన తర్వాత అక్కడ పోలీసు వాళ్ళు అతన్ని ఇంకో లైన్లోకి అనుమతించట్లేదు. ఏం చేశాడు, సరే ఇక్కడ దాకా తీసుకొచ్చాను, నాకు ఇంకా లోపలికి తీసుకెళ్ళడం నా వల్ల కాదు, మీరే వెళ్ళండి అని చెప్పి ఇచ్చిన డబ్బులు రిటర్న్ చేసి వెళ్ళిపోయాడు. సరిగ్గా 10 నిమిషాల్లో దర్శనమైంది. సాధారణంగా అయితే నా 5 గంటల దర్శనం పడుతుందట. అంటే భగవంతుణ్ణి మన మనసులో కొలువు చేసుకున్నటువంటి భగవంతుడు నీకు ఎంత అద్భుతమైనటువంటి సులువైనటువంటి దర్శనాలను ఏర్పాటు చేస్తారో ఈ లీల ద్వారా నేను స్వయంగా అనుభవించినటువంటివి. ఎప్పుడూ కూడా హృదయంలో భగవంతుడు కొలువై ఉంటే మనకు అంతా కూడా రాచమార్గమే. ఎందుకంటే మనతో పాటు వచ్చేటువంటిది ఎవరు? భగవంతుడు కదా. మనతో పాటు నడిచేటువంటి సద్గురువు అయితే, సద్గురువు మనతో పాటు ఉంటే రాచద్వారం గుండా మనల్ని ఏ విధంగా ఎంత ఘనంగా తీసుకెళ్తారో మనం ఆలోచించాలి కదా. రెడ్ కార్పెట్ ఎక్కడికి వెళ్ళినా, కాకపోతే సద్గురువును స్థిరంగా మన హృదయంలో కొలువు చేసుకుంటేనే ఇది సాధ్యమవుతుంది. అటువంటి చింతనను మనందరం చేయాలి. గురు పౌర్ణమి అంటే కేవలం ఉత్సవంలో పాల్గొనడం ఇది మాత్రమే కాదు. గురు పౌర్ణమి సందర్భంగా ఒకసారి ఆత్మావలోకనం చేసుకోండి. సద్గురువు మనం ఎలా అర్థం చేసుకుంటున్నాం, సద్గురువు చింతనలో మనం ఎంత సమయం గడుపుతున్నాం, దీనన్నింటినీ మనం సమీక్షించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇది ఈరోజు సాయి గురుకులం. మళ్ళీ రేపటి కార్యక్రమంలో కలుసుకుందాం. అప్పటి వరకు సెలవు. నమస్కారం. శిక్షణే తప్ప శిక్షలు లేని శరణాగతి సౌదం.